అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ముఖ్యమైన విషయాలలో శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారు. వ్యక్తులతో ఘర్షణలు ఎదురవబోతున్నా కూడా ముందరే పసిగట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో మెళకువగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేసిన సామర్థ్యంతో వాటిని అధిగమిస్తారు. శక్తి సామర్థ్యాలతో, ఆరోగ్య శ్రద్ధతో ఇమ్యూనిటీ పవర్ అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. అదేవిధంగా ఆశించిన విషయాల్లో అనుకూలతలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమతో విజయాలు సాధించడానికి ఎక్కువ శాతం కష్టపడతారు. భాగస్వామి ఆరోగ్య విషయ రీత్యా, వారి అభివృద్ధి రీత్యా మీరు కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా రుణాలు ఏదైనా ఉంటే తీర్చేసే విషయంలో కూడా దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అధిక ఉద్వేగాలకి అవకాశం అనేది ఉంటుంది. విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో పోటీలలో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి. అంటే గణన రీత్యా, రాత నైపుణ్యాల రీత్యా, గణితానికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాట్లల్లో తగిన శ్రద్ధతో ఏకాగ్రత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మీ యొక్క ప్రియమైన వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సాంఘిక సంబంధాల విషయంలో, స్నేహ సంబంధాలని అభివృద్ధిపరుచుకునే దిశలో, విందు వినోదాలు మొదలైన వాటికి ఖర్చులలో మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తూ తగిన శ్రద్ధతో ముందుకు వెడుతూ మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారికి కుటుంబ విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాహన విషయాలు, ముఖ్యంగా దానితో పాటుగా మీ యొక్క స్వస్థలానికి, అంటే ఏదన్నా మీ యొక్క ప్రదేశానికి వెళ్ళాలి అన్న భావన, అదేవిధంగా తల్లితో మీ యొక్క అనుబంధం అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించటం, ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యులైన వ్యక్తులతో ఘర్షణలు రాకుండా, అదేవిధంగా రోగనిరోధక శక్తిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తిలో పై అధికారులతో సమస్యాత్మకమైన పరిస్థితులు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కూడా, ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొదలైన వాటి మీద తగిన శ్రద్ధతో ఏకాగ్రతతో ముందుకు వెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల మీద దృష్టి కేటాయించాలి.